బీసీల రిజర్వేషన్స్ అనేటటువంటిది పూర్తిగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించింది, అసెంబ్లీలో బిల్లు పెట్టింది, కేంద్రానికి పంపిస్తే ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపించింది, గవర్నర్ బిల్లు ఆమోదించడం లేదు. ఈవో నంబర్ 9 తెచ్చి పోతే కోర్టు అడ్డుకుంటుంది, కోర్టు స్టే ఇచ్చింది, హైకోర్టు కూడా అదే అంటుంది. మరి ఇప్పుడు ఎక్కడ ఆగింది బీసీ రిజర్వేషన్లు? ఏ పోరాటాన్ని మనం సరిగ్గా నడపాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా, ఆర్డినెన్స్ ప్రభుత్వం కేంద్రమే అడ్డుకున్నది కదా, బీసీ బిల్లును పార్లమెంట్ లో పెట్టడం అదే అడ్డుకున్నది కదా, 9th షెడ్యూల్ పెట్టాలన్నా అదే అడ్డుకుంటుంది కదా, రాజ్యాంగ సభలో జరగాలన్నా సరే కేంద్రమే అడ్డుకుంటుంది కదా. అక్కడ అడ్డుకుంటూ అక్కడ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉంటూ ఈ రాష్ట్రంలో మాత్రం బీసీ ఉద్యమానికి మద్దతని బీజేపీ ప్రకటిస్తే ఏం అవకాశవాదం అవుతుంది? న్యాయమైన పోరాటం అవుతుందా? విజయం సాధించడానికి మార్గం అవుతుందా? నిజమైనటువంటి చిత్తశుద్ధి అంటే బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి మేము వ్యతిరేకం, కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం వ్యతిరేకం, మేము ఆ ప్రభుత్వంతో కూడా ఆ పార్టీతో కూడా పోరాటం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర ప్రకటించాలా? ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలా? అప్పుడు కానీ ఈ మద్దతు న్యాయమైంది అవుతుంది. అలాంటి పద్ధతుల్లో కాకుండా ఆ అవకాశవాదంతో ఓడిస్తే ఈ పోరాటం నష్టపోతుంది, దెబ్బతింటది. మనం బలి కాకూడదు, సామాజిక న్యాయం జరిగిస్తేలా సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి బాధ్యతలో భాగంగా ఈ రిజర్వేషన్ జరుగుతున్నాం. సర్పంచులు కూడా కానియరా, ఎంపీటీసీలు కూడా కానియరా, మండలాధ్యక్షులు కూడా కానియరా, జడ్పీటీసీలు కూడా కానియరా, ఎంతకాలం దానికి వ్యతిరేకంగా పోరాడాలి కదా. ఆ పోరాటాన్ని కొనసాగిస్తే సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ కూడా లీగల్ గా చేస్తున్నాం, న్యాయబద్ధంగా చేస్తున్నాం అనేటటువంటి పద్ధతుల్లో 21 ధర్నా చేస్తాం అంటే కూడా ఆడుకున్నటువంటి పద్ధతులు జరిగేది కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైనటువంటి పద్ధతులు నిర్వహించాలా, అఖిల పక్షం నిర్వహించాలా, అందరు కలిసి వచ్చే ఉద్యమకారులతో కూడా కలుపుకోవాలా. ఏదైతే పోరాటానికి మొత్తం అందరూ అఖిల పక్షం ఆధ్వర్యంలో పోరాడే సంఘాలంతా కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేటట్టుగా ఐక్య ఉద్యమాన్ని నడుపుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సరైనటువంటి పాత్ర నిర్వహించడం లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పాత్ర నిర్వహించాలా, కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలా. అలాంటి పోరాటానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా అండగా నిలబడాలా. ఆ పోరాటంలో భాగంగా ఇప్పటికే సిపిఎం పార్టీ రాజ్భవన్ లో ముట్టడించింది, జిల్లా కలెక్టరేట్ ముందు చేసింది, ఇందో పార్టీ చేసింది. భవిష్యత్తులో ఎవరు ఈ న్యాయమైన పోరాటం చేస్తే వాటన్నిటికీ మద్దతు ఉంటుంది. అట్లాగే సిపిఎం పార్టీ కూడా సొంతగా పోరాటాన్ని కూడా నిర్వహిస్తుంది. సరైనటువంటి పద్ధతిలో పోరాటం చేస్తే వాళ్ళకి అండగా నిలబడి ఇవి సాధించేంత వరకు కూడా ఈ అండదండలుగా ఉంటూ ఇది తప్పకుండా విజయం సాధించి తీరుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు.